పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అందరూ కూర్చోవాలి. ఈరోజు తమ్ముళ్ళు మీరు కూడా కూర్చోవాలి, వెనకనుండి కనపడాలి, కూర్చోవాలి, మధ్యలో ఉండేవాళ్ళు. మన మీటింగ్ కూడా సమయం తక్కువగా ఉంది, అందరూ కూర్చోవాలి. ఇప్పుడే ప్రధానమంత్రి గారు కూడా మాట్లాడారు, మీరు కూడా వరగారండి. ఫోటోగ్రాఫర్స్ అందరూ కూర్చోండి, మీరు మధ్యలో ఉండేవాళ్ళు కూర్చోవాలి. మీరే తమ్ముళ్ళ, మీరే. నేను తెలుగులోనే మాట్లాడుతున్నా కాబట్టి కూర్చోవాలి మీరంతా. లేకపోతే కొంచెం పక్కకి వెళ్ళండి, ఎందుకంటే అందరికి కనపడాలి బ్యాక్ ఉండే వాళ్ళకి. దయచేసి కూర్చోవాలి, లేకుంటే బ్యాక్కి వెళ్ళాలి, లేకపోతే కనీసం సెంటర్ కన్నా రండి. మీరే తమ్ముళ్ళు, మీరే లాస్ట్లో రండి, కూర్చో. వెనకాలండి వాళ్ళు కూర్చొని పెట్టండి వాళ్ళందరినీ. దయచేసి వెనకాల కుర్చీలు ఉన్నాయి, మీరు పోయి కూర్చోవాలి, తప్పదు. ఏమనుకోవద్దండి, తప్పదు. 2 నిమిషాల్లో వెళ్ళిపోవాలి. నేను చెప్పింది మీ అందరికి అర్థం కావాలి, దానివల్ల మనకు మంచి ఫలితాలు వస్తాయి. వెళ్ళాలి తల్లి, మీరు కూడా వెళ్ళాలి తల్లి. అందరూ వెనకాల కుర్చీలు ఉన్నాయి, కూర్చోండి. ఈరోజు చిలకలూరుపేటకు వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన సోదరీమణులందరికీ, ప్రత్యేకంగా రైతు సోదరీమణులందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను 3 మంచి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. ఒకటి, మీరు చూస్తే శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇచ్చే యోగాలో ఉదయమే ఉండవల్లి కేవ్స్ లో ప్రారంభించి అన్నకు సాయం చేసే అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. నా జీవితంలో దీనికంటే ఆనందమైన రోజు లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 3 కార్యక్రమాలు చూస్తే ఇది ఒక చరిత్ర. మనం ఆర్థికంగా బాగుండాలి, ఆరోగ్యపరంగా బాగుండాలి. ఈ 2 బాగుంటే ఆనందం ఉంటుంది. అలాంటి కార్యక్రమానికే శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు చూస్తే ఎన్నికల ముందు నేను ఒక మాట చెప్పాను. నేను ఆ రోజు ఎప్పుడు కూడా వెనక ముందు ఆలోచించలేదు. నేను కష్టపడతాను, సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించి మళ్లీ మీ కష్టాలు తీరుస్తామని స్పష్టమైన హామీ ఇచ్చాం. మీరు కూడా చూస్తే ఆ రోజు మమ్మల్ని నమ్మారు. ఇప్పుడే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. పీఎం కిసాన్ కూడా ఈ రోజే ఆయన మీ అకౌంట్లో డబ్బులు వేశారు. నేను అన్నదాత సుఖీభవ కింద మీ అకౌంట్లో డబ్బులు ఈ రోజే వేశాం. 2 కలిపి ఈ రోజు 7,000 రూపాయలు మీ అకౌంట్లో పడ్డాయి. 2,343 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 782 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, 2 కలిపితే 3,225 కోట్లు. ఇవన్నీ కూడా కోట్లు నేను చెప్పింది.
7,000 రూపాయలు ఇద్దరం కలిసి ఇచ్చాం. అందులో వాటా చూస్తే 2,343 కోట్ల రూపాయలు రాష్ట్రం వాటా, కేంద్రం వాటా 782 కోట్లు, రెండూ కలిపి 3,125 కోట్లు. ఈ రోజు మీ అకౌంట్లో ఇప్పటికే ఒక్కసారి అందరి అకౌంట్లో టెక్నాలజీ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే బటన్ నొక్కాం 99.8% మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి. పడ్డాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పడ్డాయంటే ఆ సెల్ ఫోన్ తీసుకొని లైట్ ఆన్ చేసి నాకు చూపించండి పడ్డాయనే వాళ్ళందరూ. 1 నిమిషంలో చూపించాలి. చాలా సంతోషం. ఆ రోజు నేను చెప్పింది 20,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. కేంద్రం 6,000 రూపాయలు, రాష్ట్రం 14,000. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, కేంద్రం రాష్ట్రం 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని గట్టిగా మీరందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. గడిచిన ప్రభుత్వం విధ్వంసం, అది కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు మీరు చూస్తే 12,500 ఇస్తామని 7,500 చేతులు దులుపుకున్నారు. నేను ఒకే మాట చెప్పాను, 2 ప్రభుత్వాలు కలిసి నమ్మండి, విధ్వంసం నుంచి మిమ్మల్ని వికాసం వైపు తీసుకెళ్తామని చెప్పాం. మీరు నమ్మారు. ఆ రోజు నేను మన మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత కలిసి ముందుకొచ్చాం. ఆ తర్వాత బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో కలిసి ఎన్డీఏ ఏర్పాటు చేశాం. అది ఒక చరిత్ర. ఎవరిని పెట్టినా గెలిపించారు. నేను రాజకీయాల్లో చాలా రోజుల నుంచి ఉన్నాను, కానీ 94% పెట్టిన అభ్యర్థులు గెలిపించిన ఏకైక ఎన్నిక 2024. అలాంటి స్ఫూర్తి చూపించిన మిమ్మల్ని మళ్లీ ఒకసారి అభినందిస్తున్నా. వ్యవసాయం అనేక సవాళ్లు ఎదుర్కొంది. చాలా సమస్యలు వచ్చాయి. ఇప్పటికి కూడా సమస్యలన్నీ కూడా తీర్చామని నేను చెప్పడం లేదు. ప్రపంచమంతా ఈ సమస్యలు ఉన్నాయి, మనకు ఆ సమస్యలు ఉన్నాయి. అయితే ఈరోజు రైతన్నకు అండగా ఉన్నాం. ఎక్కడికక్కడ విత్తన సరఫరా దగ్గర నుంచి మార్కెటింగ్ వ్యవస్థ వరకు ఎక్కడా రైతు నష్టపోకుండా అనేక కార్యక్రమాలు చేశాం. ఒకప్పుడు 6 నెలలు కూడా మీరు ధాన్యం వేస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాను, 48 గంటల్లో మీరు ధాన్యం ఇచ్చిన వెంటనే మీ అకౌంట్లో డబ్బులు వేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకో పక్క ఈరోజు లేబర్ ఖర్చులు పెరుగుతున్నాయి, వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్నాయి, ఆదాయం తగ్గుతా ఉంది. అందుకని యాంత్రీకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. దీనికోసం కూడా ఎంత డబ్బులు కావాలనో అంత డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. రైతులందరికీ SMS ద్వారా ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నాం. ఈరోజు మిమ్మల్ని చూశాను, మీరు ఇక్కడ కూర్చున్నారు. దర్జాగా మీ అకౌంట్లో డబ్బులు పడిందా లేదా చూసుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఒకే పని చేస్తున్నాను. ఒక ముఖ్యమంత్రిగా రియల్ టైం గవర్నెన్స్ పెట్టాను. మీరు ఫోన్ మారిస్తే ఆ ఫోన్ నెంబర్ కూడా అప్డేట్ చేస్తున్నా. మీరు ఈ క్రాప్ తీసుకొని ఎప్పటికప్పుడు మీ అవసరాలన్నీ గుర్తిస్తున్నా. దీనివల్ల నేను ఈరోజు మీకు రైతు భరోసా ఇవ్వాలనుకుంటే, ఏదైతే అన్నదాత సుఖీభవ ఇవ్వాలనుకుంటే
ఇమ్మీడియట్ గా మీ అకౌంట్ లో డబ్బులు వేయగలిగానంటే అది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సమర్థత. లెక్కలన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, రైతు బాగుండాలి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. కానీ వైసీపీ హయాంలో ఒకటి రెండు కష్టాలు కాదు, కడాన సాగునీరు నుంచి వరదలు వర్షాలు వస్తే ముంపుకు గురయ్యేక్కడి నుంచి అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. 2 ఏళ్లుగా మీరు చూస్తున్నారు, ప్రతి ఒక్క ఇష్యూ పైన ప్రతి ఒక్క సమస్య పైన ఎక్కడికక్కడ ముందు జాగ్రత్త ముందుకు పోతున్నాం. ఇక్కడే రైతులున్నారు. ప్రధానమంత్రి గారు చెప్పిన విషయం కూడా మీరు విన్నారు. మన భూమి మన తల్లితో సమానం. అలాంటి భూమిని మనమందరం కూడా తాత్కాలిక లాభాల కోసం ఎక్కువ యూరియా వేయడం మొదలుపెట్టాం. ఏ వ్యక్తి అయినా అనారోగ్యం ఉంటే మందేసుకోవాలి. మందు పేరుతో స్టెరాయిడ్లు వేసుకుంటే దానివల్ల ఆ తాత్కాలిక ఫలితం ఉంటుంది, కానీ శరీరం కూడా శాశ్వతంగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అది భూమికి కూడా అంతే. మనకు కన్న తల్లితో సమానం మన భూమి. ఆ భూమిని కాపాడుకోవడానికి రైతులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అందులో కూడా యూరియా లేకపోతే పెస్టిసైడ్స్ వేస్తే ఇప్పుడు టెక్నాలజీ మారింది. మొన్నే గుంటూరు నుంచి 3 కంటైనర్లు చైనాకు పంపించిన మిరప తిరిగి వచ్చింది. దానికి కారణం అక్కడికి పోయిన వెంటనే టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తానే అందులో పురుగు మందు గాని ఎరువులు విపరీతంగా ఉన్నాయని, ఇది ఆమోదయోగ్యం కాదని తిరిగి పంపించే పరిస్థితికి వచ్చారు. నేను ఒక్క విషయం మీ అందరినీ కోరుతున్నాను. ఈరోజు మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచమంతా ఆధునీకరణలో టెక్నాలజీ పెరిగింది. ఏ పంటైనా సరే ఆ పంటలో ఎంత క్రిమిసంహారక మందులుంటాయి, లేకపోతే ఎంతవరకు ఎరువులుంటాయి, కెమికల్ ఉంటుందో అవన్నీ కూడా అధ్యయనం చేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల ఎవరు తినే పరిస్థితిలో లేరు. కొన్ని దేశాలు దీన్ని బ్యాన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం పండించే ప్రతి ఒక్క పంట అంతర్జాతీయ మార్కెట్కి వెళ్లాల్సిందే. గుంటూరులో తయారయ్యే మిరప ప్రపంచంలో అనేక దేశాలకు వెళ్తుంది. ఇక్కడ పండించే అనేక పంటలు ఒక పంట కాదు, వాణిజ్య పంటలు ప్రారంభమైందే గుంటూరు జిల్లా నుంచి. ఇప్పుడు రాయలసీమ మొత్తం హార్టికల్చర్ హబ్గా తయారైంది. ఇంకో పక్క ఆంధ్ర మొత్తం అక్వాకల్చర్ హబ్గా తయారైంది. మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా పామాయిల్ తీసుకొచ్చారు. ఈరోజు 60% పామాయిల్ పంటలు మన రాష్ట్రంలో ఉన్నాయి. నేను ఇప్పుడు ఒకటే ఆలోచిస్తున్నా, రైతుకు లాభసాటి వ్యవసాయం కావాలంటే పామాయిల్ ఉండాలని పామాయిల్ ని ప్రోత్సహిస్తున్నాం. ఈ నర్సారావుపేట జిల్లాలో దగ్గర మీరు చూస్తే 20 మండలాల్లో పామాయిల్ తోటలు వేస్తున్నాం. దీంట్లో అంతర్గత పంట కింద ఏదైతే మనకుందో ఎప్పటికప్పుడు మార్చుకోవడానికి కోకో గాని ఇలాంటి పంటలు కూడా వేసుకుంటాం. రెండవ విషయం రైతులంతా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక నాగభూషణం ఇక్కడే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు, నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాడు. నేను ఆయన ఫామ్కి వెళ్ళాను. 6 ఎకరాలు కౌలు రైతు. దాంట్లో మీరు చూస్తే 2 ఎకరాల్లో కూరగాయలు వేశాడు. రెండోది నేను చిన్నప్పుడు చూసేవాడిని మా ఊర్లో గానుగా, ఎద్దుల్ని పెట్టి గానుగా, ఆ ఎద్దులకు కూడా గంతలు కట్టి కళ్ళు తిరగకుండా ఆ గానుగ వ్యవస్థను మళ్ళా తీసుకొచ్చాడు. నిన్నటి వరకు అందరం కూడా
కెమికల్ గా ఎక్కడైతే ఫ్యాక్టరీలు పెట్టి ఆ ఫ్యాక్టరీలో కెమికల్ చేసి అలాంటి నూనె మనకు సప్లై చేసేవాళ్ళు. ఇప్పుడు స్వచ్ఛమైన నూనె కోసరం, ఎలాంటి కల్తీ లేని నూనె కోసరం, మన ఆరోగ్యం కోసరం ఆయన గానుగులు పెట్టి మొత్తం నడిపిస్తే క్యూ కట్టి ఆయన తయారు చేసిన నూనెని కొనే పరిస్థితికి వచ్చారంటే అది ప్రపంచం మొత్తం వచ్చిన మార్పు. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, పక్కన సేద్యానికి పోవాలి. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు మనందరం వరి పండించేవాళ్ళం, అందరూ వరే తినేవాళ్ళు. ఒకప్పుడు అది కూడా లేదు, బియ్యం కూడా లేవు. రాయలసీమలో సజ్జలు జొన్నలు తినేవాళ్ళం, రాగులు తినేవాళ్ళం. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ₹2 కేజీ బియ్యం ఇస్తానని పెట్టి ఆ రోజు రాష్ట్రానికి మొత్తం బియ్యం ఇచ్చారు. అయితే రాను రాను మనమందరం బియ్యానికి అలవాటైపోయాం. అందరం కూడా డబల్ పాలిష్ కూడా అలవాటయ్యాం, తెల్లగా ఉండాలని అలవాటయ్యాం. దీనివల్ల మన ఆరోగ్యానికి మీరు చూస్తే కార్బోహైడ్రేట్స్ తింటున్నాం. ఎవరైతే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటారో వాళ్ళకి షుగర్ వస్తుంది, డయాబెటిక్ వస్తుంది. డయాబెటిక్ వస్తే అది గేట్వేగా తయారవుతుంది సర్వరోగాలకి. అందుకే ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ చెప్తున్నా, యోగా చేయండి, ప్రోటీన్ తినండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. దానికోసమే సంజీవిని ప్రాజెక్టు ద్వారా ఈ రాష్ట్రంలో అందరి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఇలాంటి సందర్భంలో డిమాండ్ డ్రివన్ ప్రపంచం అంతా పరిస్థితులు మారాయి, దేశమంతా మారాయి, ఆహార ఉత్పత్తులు పెరిగిపోయినాయి. ఇంకా 2-3 సంవత్సరాలకు సరిపోయే ఆహార ధాన్యాలు నిల్వ ఉన్నాయి. గోడౌన్స్ అన్ని ఫుల్ అయిపోయినాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉంది. భవిష్యత్తులో ఇంకా పెరుగుతాయి. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ దిగుబడి వచ్చే వంగడాలు వస్తున్నాయి. రెండోది కూడా ఎక్కడికక్కడ నీటి ఇరిగేషన్ ప్రాజెక్టులు పెరుగుతున్నాయి. ఒకప్పుడు తెలంగాణలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర అంటే వరి, తెలంగాణ అంటే మెట్ట పంటలు. ఇప్పుడు ఆంధ్రాని డామినేట్ చేసి తెలంగాణ మొత్తం వరికెళ్లిపోయారు. కానీ ఇక్కడ నేను ఒకటే ఆలోచించాను, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తులో వరికి రాబోయే రోజుల్లో ఇబ్బందులు వస్తాయని ముందుగానే చూసి రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలని, రాష్ట్రం మొత్తం వాణిజ్య పంటలు రావాలని, ఆంధ్ర మొత్తం పామాయిల్ గాని కాఫీ గాని అక్వాకల్చర్ రావాలని ముందుకు పోయాం. అయితే ఇక్కడ కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఎక్కడో ఇరాన్లో యుద్ధం, ఇక్కడ మన మామిడి వెలవెలబోయింది, అరటి దెబ్బతినింది, రొయ్య గిజగిజలాడే పరిస్థితికి వచ్చిన ధరలు పడిపోయినాయి. దీనివల్ల ఖర్చులు పెరిగాయి. అయితే నేను ఒకటే ఆలోచిస్తున్నాను, రైతులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీనమేషాలు లెక్కేస్తే రైతాంగాన్ని కాపాడుకోలేం. కాబట్టి ఎంతైనా పర్వాలేదు, మిమ్మల్ని కాపాడడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. మొన్నే చెప్పాను, ఎవరైతే మన ప్రాన్ రైతులున్నారో అక్వా రైతులకి ఒకేసారి ₹12 కేజీ ధర వేస్తే, ఫీడ్ వేస్తే కాదు, ₹8కే పరిమితం కండి, ₹4 తగ్గించమని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు తోతాపూరి మామిడి అమ్మలేకపోతే పోయిన సంవత్సరం మొట్టమొదటిసారిగా ₹4 కేజీకి ఇచ్చాం. ఈ సంవత్సరం కూడా ఒక్కొక్క మెట్రిక్ టన్నుకు ₹4,000 ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం.
ఇంకొక పక్కన ఏదైతే ఇక్కడ మీరు చూస్తే పొగాకు సమస్యలు వచ్చాయి. పోయిన సంవత్సరం 295 కోట్లు ఖర్చు పెట్టి బర్లీ తుబాకుని ప్రభుత్వం కొన్నాం. ఈ సంవత్సరం మళ్ళీ మామూలు టొబాకో కూడా పొగాకు కూడా ఎక్కువ వేశారు. దీనివల్ల ప్రొడక్షన్ పెరిగింది, రేట్లు పడిపోయినాయి. ఆక్షన్లో భాగస్వాములు కాకుండా వ్యాపారస్తులు కూడా అటు ఇటు ఉండే పరిస్థితికి వచ్చారు. నేను స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. 200 రూపాయల కంటే తక్కువ కొనడానికి వీలు లేదు. రెండోది, వచ్చిన పొగాకు ప్లాట్ఫామ్ మీదకి 100% కొని తీరాలని ఆదేశాలు ఇచ్చా. రేపో ఎల్లుండో ఢిల్లీకి కూడా ఒక టీమును పంపిస్తా, కేంద్రంతో మాట్లాడతాం. రైతులకు మేలు జరిగే ఏ పనైనా చేసి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇలాంటివన్నీ కూడా చేసి మనం ముందుకు పోతున్నాం. నేను మిమ్మల్ని అందరినీ ఇంకొక విషయం కూడా మళ్లీ కోరుతున్నాను. నేను ప్రతిసారి డబ్బులు ఇచ్చిన తర్వాత రైతు నాయకుల్ని పెట్టి ప్రతి రైతును కలవమంటున్నాను. నేను డబ్బులిచ్చామని చెప్పడానికి కాదు, రైతుని కాపాడుకోవాలి, శాశ్వత పరిష్కార మార్గం చూపించాలి. అందుకే 3 కన్సల్టెంట్లు పెట్టుకున్నాం. ప్రపంచమంతా అధ్యయనం చేస్తున్నాం. ఏ పంట ప్రపంచంలో ఎంతెంత వేస్తున్నారు, వర్షాలు ఏ విధంగా ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఎంత పంట దిగుబడి వస్తుంది, దీనివల్ల రేట్లు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా అధ్యయనం చేసి పంట మార్పిడి కోసం ఏ రైతు ఏ పంట వేస్తే బాగా ఆదాయం వస్తుందో అవన్నీ చెప్పడానికి మీ ఇంటికి వస్తున్నాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, టెక్నాలజీ పూర్తిగా వాడుతున్నాం. మీరు ఒకసారి డిజిటల్ గా మీరు చూస్తే మీరు ఏ పంట మీ భూమిలో వేశారో దాన్ని ప్రత్యక్షంగా నేను మానిటర్ చేసే పరిస్థితికి వస్తున్నా. ఒకటి ఈ క్రాప్ ఉంది, మీరు కూడా యాడ్ చేయండి. రెండోది సెటిలైట్ ఉంది, సెటిలైట్ లో కూడా నాకు మొత్తం వచ్చి ఏ రైతు భూమిలో ఏమేం పంట వేశాడో రియల్ టైంలో తెప్పిస్తాం. ఇంకా ముందుకు పోతున్నాం. ఆ పంట ఎంత హెల్తీగా ఉంది, మూడోది దిగుబడి ఎంత వస్తుంది, ఆ దిగుబడి ఆధారంగా మార్కెటింగ్ వ్యవస్థ ఎట్లా పటిష్టం చేయాలనో దానికి కూడా ప్లాన్ చేసే పరిస్థితికి వచ్చాం. నేను అందుకని ఆధునీకరణలో ఉన్నాం. మీ అందరికీ తెలుసు, నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ, రైతు బిడ్డ ఐటీ కంప్యూటర్ ఆపరేట్ చేసే పరిస్థితి రావాలని చెప్పాను. 30 ఏళ్లకు మునుపు ఈ రోజు మా రైతు బిడ్డల కుటుంబ సభ్యులు చూస్తే అమెరికాకు పోయి 25 ఏళ్లలో మీ ఊర్లో ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి, 25 సంవత్సరాల్లో ప్రపంచంలో నెంబర్ 1 తలసరి ఆదాయం సంపాదించే జాతి ఈ తెలుగు జాతి. దానికి వేసిన ఫౌండేషన్ ఆ రోజు తెలుగుదేశం పార్టీ. అప్పుడు నేను ఐటీ మాట్లాడాను, ఇప్పుడు నేను మాట్లాడేది ఐటీ ఒకటే కాదు, ఏ మాట్లాడుతున్నా, డేటా సెంటర్లు మాట్లాడుతున్నా, మన పిల్లలకి నాణ్యమైన విద్య గురించి మాట్లాడుతున్నాం. ఇంకో పక్కన ఎక్కడికక్కడ మన పిల్లల్ని క్వాంటమ్ కంప్యూటర్లో కూడా ఆధునీకరణ తేవాలని. ఈరోజు ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్నిటికీ చిరునామా మన రాష్ట్రం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. క్వాంటమ్ గాని, డేటా గాని, ఏఐ గాని, సెమీ కండక్టర్ గాని, స్పేస్ టెక్నాలజీలో సెటిలైట్ ఉత్పత్తి చేసే కేంద్రాలు గాని, డ్రోన్ టెక్నాలజీ కోసం డ్రోన్ సిటీ పెట్టడం గాని, మొన్నే పుట్టపర్తిలో మీరు చూస్తే 5th జనరేషన్ ఫైటర్ జెట్ కూడా
వేరే దేశాల మీద యుద్ధాలు చేయాలంటే మన దగ్గర నుంచి వెళ్లే విమానాలే దీనికి మూలాధారం అవుతాయి. ఇలాంటి టెక్నాలజీస్ అన్ని తీసుకొస్తున్నాం. అయితే అదే సమయంలో మీరు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను సాగునీటి పైన పెద్ద ఎత్తున ముందుకు పోతున్నాం. 2 సంవత్సరాలు దృష్టి పెట్టాం. 36 ప్రాజెక్టుల్ని నిర్దిష్టమైన కాల పరిమితించాను. ఆ టైంకి ప్రాజెక్టులు పూర్తి చేయాలనుకున్నాం. ఈ రోజు చిలకలూరుపేటలో మీ అందరికీ హామీ ఇస్తున్నాను. 2027 మార్చి ఏప్రిల్ లోపల పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. ఈ పోలవరం తెలుగు జాతికి ఒక వరం, ఒక జీవనాడి. నీళ్లుంటే మా రైతాంగం బంగారు పండించే రైతాంగం ఇక్కడ ఉన్నారు. ఇది పూర్తయితే కృష్ణా నదికి నీళ్లు వస్తాయి. గుంటూరు ఛానల్ ద్వారా చిలకలూరిపేటకు కూడా నీళ్లు వస్తాయి. నీటి కొరత లేదు. కానీ ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. నాగార్జున సాగర్ రైట్ కెనాల్లో పడాలి. నల్లమల సాగర్ పోవాలి. వంశధార ప్రాజెక్టుకి వెళ్ళాలి. అదే మరి పెన్నా నది అనుసంధానం కావాలి. బనకచెర్ల వరకు పోగలిగితే, అన్ని నదుల అనుసంధానం జరిగితే ఆంధ్ర రాష్ట్రానికి తిరుగు లేదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది నా జీవితాశయం. ఇది ఎన్టీ రామారావు గారి సంకల్పం. ఈరోజు అది ఎన్డీఏతో సాధ్యం. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇక్కడ వరికపూడి సెలగూడ పల్నాడుకి ఒక వరం. నేను ఒకటే చెప్తున్నా, దీనికి 30 ఇప్పటికీ డబ్బులు కూడా ఇచ్చాం. ల్యాండ్ ఎక్విజిషన్ కోసం 63 కోట్లు కేటాయించాం. పర్యావరణ క్లియరెన్సెస్ అంతా పెట్టాం. ఇది వస్తే మొత్తం ఇక్కడ 5-6 మండలాలు పూర్తిగా బాగుపడే పరిస్థితికి వస్తుంది. అలాంటి ప్రాజెక్టుల్ని తప్పకుండా వీరిని తొందరలో పూర్తి చేయడానికి ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు నేను ఇక్కడే మిమ్మల్ని అందరినీ కోరేది, రైతాంగానికి మళ్లీ మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రధానమంత్రి గారి మాట విన్నారు. దేశంలో మొట్టమొదటి స్థానంలో మనమే ఉన్నాం. 20 లక్షల ఎకరాలు, 20 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేసే ఏకైక రాష్ట్రం ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మొన్ననే స్విట్జర్లాండ్ గవర్నమెంట్ ప్లానెట్ ఫుడ్ ప్రైజ్ $1.5 మిలియన్ మనకు అవార్డుగా ఇచ్చారు. అంటే ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి ప్రయోగాలు చేయలేదు. ఆ ప్రయోగాన్ని నాంది పలికాం. జీవామృతం మొత్తంగా ఇవన్నీ తయారు చేసుకుంటే ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ, ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యం ఉండి ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితి వస్తుంది. మనం గాని ప్రకృతి సేద్యంలో పండించే పంటలకి ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఒక యాప్ పెట్టాం. కొంతమంది నన్ను అడిగారు, ఎరువులు ఎక్కడ కూడా కొరత లేదు, వీలైనంత వరకు అన్ని ప్రొక్యూర్ చేసి పెట్టుకున్నాం. రైతు పంటకు ఎంత ఎరువు ఇవ్వాలనో అంత ఎరువు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. సైంటిస్టులు కానీ యూనివర్సిటీ చెప్పిన ప్రకారం ఏ ఎకరాకు ఎంత వేయాలని అంత వేస్తే మీకు ఖర్చులు తగ్గుతాయి, ఆదాయం పెరుగుతుంది. మనం పండించిన పంటకు గిట్టుబాటే కాకుండా గిరాకీ ఉంటుంది. అందుకే మళ్లీ కోరుతున్నా, ఈ ప్రభుత్వం చేసే పని
ఈ రాష్ట్ర రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు బాగుండాలి, రేపు బాగుండాలి, ఎల్లుండి కూడా రైతు బాగుండాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నాం. నేను అందుకనే మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఏ రాష్ట్రం కూడా ఇవ్వడం లేదు. కేంద్రం ఒక పక్క ఇస్తే నేను ఆ రోజు చెప్పిన ప్రకారం ఒక క్యాలెండర్ పెట్టుకొని ఎక్కడా ఒక్క రోజు లేట్ కాకుండా నేను చెప్పిన అన్ని కూడా అమలు చేయడానికి చిత్తశుద్ధితో ముందుకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన నేను ఆ రోజు కొన్ని వైట్ పేపర్లు పబ్లిసైజ్ చేశాను. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొదలుకొని వాస్తవ విషయాలు మీకు చెప్పాను. ఇప్పుడు మళ్ళీ 2 ఏళ్లలో ఏం చేశామో ప్రోగ్రెస్ రిపోర్ట్స్ కూడా మీ ముందర పెడతాను. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే మన రాష్ట్రంలో ఒక పార్టీ ఉంది, గొడ్డలి పార్టీ. ఆ పార్టీకి ఏమీ పని లేదు, విషాన్ని చిమ్మడం తప్ప, అభివృద్ధిని ఆపేయడం తప్ప, ప్రజల్ని కష్టాల్లోకి నెట్టేయడం తప్ప ఇంకోటి తెలియని పార్టీ. ఈరోజు ఇంకొక మాట మీరు ఒకసారి చూస్తే స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర ఈరోజు మీరు చూస్తున్నారు. నేను దీన్ని ఉద్యమంగా తీసుకున్నా. 17వసారి 3వ శనివారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇందులో కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, పరిశుభ్రత ఉంటే, పర్యావరణాన్ని పరిరక్షించుకుంటే, పర్యావరణ సమతుల్యంతో వర్షాలు సకాలంలో పడతాయి. ఈసారి ఎల్నినో ఎఫెక్ట్ వచ్చింది. ఓసారి వర్షాలు పడకుండా పోతున్నాయి. పడితే క్లౌడ్ బరస్ట్ వస్తుంది, ఒకేసారి ఒకే గంటలో వర్షం పడుతుంది. పడకపోతే ఒక 3 నెలలు పడదు. దానివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. అందుకే ఇప్పుడు ప్రకృతి సేద్యంలో కూడా అనేక విధాలుగా దగ్గర 20 లక్షల ఎకరాలు విత్తనాలన్నీ చల్లడం ఏ విధంగా చేయాలనో ఇక్కడనే విజయ్ కుమార్ గారైతే ప్రకృతి సేద్యాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు. మనం దాన్ని అవలంబిస్తే ట్రెడిషనల్ గా వేసే పంటల వల్ల నష్టపోతే పూర్తిగా నష్టపోతున్నాం. నాకు అనుభవం ఉంది. అనంతపూర్ జిల్లా ఎడారిగా మారిపోతున్నారు. ఆ రోజు వాళ్ళు వేరుశనగ పంటేస్తే 10 ఏళ్లకు 8 సంవత్సరాలు వచ్చేది కాదు. దానికోసం రైతులు అడిగింది ఇన్పుట్ సబ్సిడీ ఇమ్మంటే మొట్టమొదటిసారిగా దేశంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ప్రవేశపెట్టిన పార్టీ గవర్నమెంట్ తెలుగుదేశం ఆ రోజు. కానీ ఈరోజు రాయలసీమని, అనంతపూర్ జిల్లాని ఒక హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తున్నాం. 31% మన దగ్గర గ్రీన్ కవర్ ఉంది. దీన్ని 50% పెంచాలనుకుంటున్నాం. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, నెట్ జీరో కాన్సెప్ట్ రావాలి. మీ ఊర్లో పరిశుభ్రంగా ఉండాలి. జీరో వేస్ట్ కింద అన్ని కూడా ముందు మీరు చూశారు. దగ్గర మీరు చూస్తే 130 లక్షల మెట్రిక్ టన్లు ఎక్కడికక్కడ చెత్తంతా పేరుకుపోయి లెగసీ వేస్ట్ గా తయారైంది. 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2 సంవత్సరాలు కష్టపడితే అదంతా తీసుకుపోయి బయటేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు 8 ప్లాంట్లు పెట్టాం. చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేసే కేంద్రాలు కొన్ని 100 పెట్టాం. చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేయడం, చేసిన కాంపోస్ట్ మళ్ళా రైతులకు ఇవ్వడం, మళ్ళా చెట్లకు వేయడం, మీ పొలాల్లో ఉండే వేస్ట్ కూడా ఏ విధంగా ఉపయోగించుకోవాలో దానికి కూడా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈ రోజే మీరు ఒకసారి చూస్తే జపాన్ సంస్థ ఈ రోజు వచ్చి మన దగ్గర వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ పెట్టారు. 2 ప్లాంట్లు వాళ్ళు కూడా వచ్చి పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే ఒక్కొక్క ప్లాంట్ 350 కోట్లయితే 2 సంవత్సరాల్లో మీ అందరికీ గ్యారంటీ ఇస్తున్నా
ఈ 8 ప్లాంట్లు పూర్తయితే ఏ ఊర్లో చెత్త తయారైనా ఆ చెత్త నేరుగా తీసిపోయి కరెంటు ఉత్పత్తి చేసి ఆ కరెంటు మళ్ళా మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది. అది వేస్ట్ టు ఎనర్జీ, వేస్ట్ టు వెల్త్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అనేక రకాలుగా ముందుకు పోతున్నాం. ఈరోజు గ్రామాల్లో మీరు చూస్తే 22 రకాల కార్యక్రమాలు చేశాం. ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూసేవాడిని, మీ ఇంటి దగ్గర చెత్త ఉంటే కొంతమంది వచ్చి ఆ చెత్త ఇవ్వండి మీకు డబ్బులు ఇస్తామనేవాళ్ళు. ఇప్పుడు స్వచ్ఛ రథాలు పంపించి నిరుపయోగంగా ఉండే అన్ని కూడా ఇస్తే మీకు నిత్యావసర వస్తువులు మీ ఇంటి దగ్గరికి ఇచ్చే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాల్ని మనం ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకెళ్తున్నాం. రెండో విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడుండే మీరందరూ కూడా సంక్షేమ కార్యక్రమాలు మ్యాక్సిమం చేస్తున్నాం. అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. ఒకప్పుడు ఎక్కడ చూసినా గుంతలు లేని రోడ్లు ఇస్తానని చెప్పాను. ఈ రోజు మీకు హామీ ఇస్తున్నా, తప్పకుండా అన్ని రోడ్లు కూడా బాగు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంటింటికి కొళ్ళాయి ద్వారా జేజేఎంలో నీళ్లు ఇస్తాన్నాం. దానికి కూడా శ్రీకారం చుట్టాం. కానీ దాంట్లో కూడా విధ్వంసం జరిగింది. ఏ కొద్దో తప్ప దగ్గర 80 నుంచి 90% ఇండ్లకు నీళ్లిచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇక్కడ ఇంకొక విషయం మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ మీ అందరి సెల్ ఫోన్లు ఉన్నాయి. సర్వీసెస్ అన్ని ఆన్లైన్లో ఇస్తున్నా. మీరు ఏ ఆఫీసు పోయే పని లేదు. మీరు దర్జాగా ఏ పనున్నా వాట్సాప్ గవర్నెన్స్, మనమిత్ర, హాయ్ అనంటే మీరు ఏం చెప్పాలన్నా చెప్పి అది రికార్డ్ అయ్యి ఆటోమేటిక్ గా ప్రభుత్వ పరిగణలోకి వస్తుంది. ఎవరైనా తప్పు చేస్తే రాబోయే రోజులు ఉపేక్షించే పరిస్థితి ఉండదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వస్తే పల్నాడు జిల్లాలో మొత్తం ఇక్కడ వచ్చినప్పుడు రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్నారు. ఒక పక్క నాకు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఇంకో పక్క మా టీం, అధికార యంత్రాంగం ఆ సైడు ఈ సైడు ఉన్నారు. ఈ జిల్లాలో ఉండే పల్నాడు జిల్లా యంత్రాంగాన్ని, కలెక్టర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గట్టిగా మీరు కూడా అభినందించండి. జిల్లా రాష్ట్రంలో నెంబర్ 2 ఉంటే, స్టేట్ లో 6 ఉంటే, చిలకలూరిపేట రాష్ట్రంలోనే 2వ ప్లేస్ లో ఉంది. ఇక్కడ పనిచేసిన అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నా. ఇక్కడ ఆఫీసర్స్ ఉన్నారు. 5 నిమిషాల టైం ఉంది. నేను ఎక్కువ చెప్పడం లేదు. ఇరిగేషన్, స్పోర్ట్స్ విషయంలో, ట్యాక్స్, ట్రాన్స్పోర్ట్ విషయంలో, పార్ట్ హోల్స్ విషయంలో, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ విషయంలో చాలా బాగా పనిచేశారు. రాష్ట్రానికంటే 6% అదనంగా ఆవరేజీ పర్ఫార్మెన్స్ ఉంది. ఈ 6 డిపార్ట్మెంట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న. చప్పట్లు కొట్టి మీరు కూడా అభినందించండి. అక్కడి నుంచి 3-6 సంవత్సరాలు అంగన్వాడీలో భోజనాలు, ఎఫ్లైన్ సర్వే, ఫైర్ ఎన్ఓసి, యూరియా అవైలబిలిటీ, పంచాయతీ రాజులో సేవలు, రెసిడెన్షియల్ స్కూల్స్ బాగా మెయింటైన్ చేయడం, సారథి డ్రైవింగ్ లైసెన్స్లు ఇవ్వడం, అదే సమయంలో ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ అండ్ హాస్టల్స్, అదే కాకుండా ఇంకో పక్క బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్, వీధి దీపాలు, ఆర్ఓఆర్, కాలేజ్ ఎడ్యుకేషన్, అన్నా క్యాంటీన్, బీసీ హాస్టల్స్, రీసర్వే, గ్రామ స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు,
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో శానిటేషన్, వీళ్ళందరూ 2 నుంచి 5% రాష్ట్రానికంటే బెటర్గా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి మళ్ళీ ఒకసారి వీళ్ళు బాగా చేసిన వాళ్ళు అభినందిద్దాం. అక్కడి నుంచి మిగిలిన డిపార్ట్మెంట్లన్నీ కూడా 2 నుంచి 0% ఉన్నారు. కానీ కొన్ని డిపార్ట్మెంట్లు మైనస్లో ఉన్నారు. డ్రింకింగ్ వాటర్ అర్బన్ ఏరియాలో మైనస్లో ఉన్నారు. రేషన్ డిస్ట్రిబ్యూషన్లో మైనస్లో ఉన్నారు. సీఎం రిలీఫ్లో మైనస్లో ఉన్నారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో మైనస్లో ఉన్నారు. ఏపీఎస్ఆర్టీసీ సర్వీసెస్లో మైనస్లో ఉన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, వీవర్ ఎలక్ట్రిసిటీ సబ్సిడీ, ఆర్టీసీ బస్సెస్ బస్ స్టేషన్లు, సీడ్ ఇవి కూడా బాగాలేవు. గ్రామీణ ప్రాంతంలో తాగునీరు విషయంలో 5% మైనస్లో ఉన్నారు. ఇంకో పక్క ఇసుక విషయంలో 6.74% మైనస్లో ఉన్నారు. నేను ఒకటే కలెక్టర్ను కోరుతున్నా, ఇసుక విషయంలో రాజీ లేదు. ఉచితంగా ఇసుక ఇస్తున్నాం. ఎవరైనా తప్పు చేసి వాళ్ళని వదిలిపెట్టమని మరొకసారి హెచ్చరిస్తున్నా. కన్సర్న్ ఆఫీసర్లు కానీ జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా సెట్ కావాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు వచ్చినప్పుడు మీ ఆలోచనలు చూశాను. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఈరోజు నేను టెక్నాలజీ ఉపయోగించగలిగాను. మనుషులను కూడా మార్చాలి. మనుషులు మారకపోతే నేను ఎంత టెక్నాలజీ వాడినా నా దగ్గర బాగుండి మీ దగ్గరకు వచ్చి పెత్తనం చేస్తే సమస్యలు వస్తాయి. భవిష్యత్తులో పనులు చేయడం ఎంత ముఖ్యమో ప్రజలతో సఖ్యతగా ఉండి ప్రజల్ని గౌరవించడం కూడా అంతే ముఖ్యమని మరొకసారి అందరినీ కోరుకుంటున్నాను. దీనికి నాంది పలకమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు చిలకలూరిపేట మీటింగు ఒక చరిత్ర. ఇలాంటి చరిత్ర సృష్టించిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తూ ప్రతి రైతుకు హామీ ఇస్తున్నా, మీ కష్టాల్లో నేనుంటా. రైతుని అన్ని విధాలా ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తూ, ఇంకొక పక్క మనం స్వర్ణాంధ్ర వైపు పోవాలంటే స్వచ్ఛాంధ్ర మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మంచి అలవాట్లు రావాలి. దానికి కూడా సహకరించమని మరొక్కసారి కోరుకుంటూ సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై భారత్, జై తెలుగు తల్లి, జై హింద్. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.